కృష్ణాపురం గ్రామం. నా పేరు కన్నబేని సీతారామయ్య. మా మిత్రుడు ఉస్కల లక్ష్మీనారాయణ. మేము గత కొంతకాలం నుంచి రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. సుమారుగా మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఈ రైలు ట్రాక్తో మా పూర్వీకులు ఇబ్బంది పడ్డరు, మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ రైల్వే గేట్తోని అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. దీన్ని శాశ్వత పరిష్కారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిశీలించి దాన్ని పూర్తి శాశ్వత పరిష్కారం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఖమ్మం నుండి విజయవాడ వెళ్ళు మార్గంలో ఖమ్మం నుంచి మొదటి స్టేషను పందిలపల్లి రైల్వే స్టేషను. ఈ పందిలపల్లి రైల్వే స్టేషన్కి నూతనంగా ర్యాక్ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాక్ పాయింట్తోని మాకు ఎరువులతో పాటు అనేక రకాల దిగుమతులు మా స్టేషన్లో జరుగుతున్నందుకు ఒక రకంగా సంతోషపడుతున్నాం. ఇంకోటి మాకు కొన్ని బాధాకరమైన అంశాలు కూడా ఉన్నాయి. ముందుగా సంతోషించే విషయాలకు వచ్చి రామకృష్ణాపురం పరిసర ప్రాంత ప్రజలు సుమారుగా ఒక 20 గ్రామాల నుంచి అనేక మంది కష్టం చేసేటువంటి వాళ్ళకి అమాలీలకి పని దొరికే అవకాశం కనబడతా ఉంది. ఇది సంతోష మార్గం అయినప్పటికీ దీనికి తగ్గట్టుగా పక్కన బోనకల్ రోడ్డు ఏదైతే ఉందో బోనకల్ రోడ్డు అనేక రకాల గుంతలుగా మారి అనేక రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నాం. దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రేక్ పాయింట్ కి అనేక రకాల వెహికల్స్ లారీలు అనేక రకాల తిరగడంతో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ ఇబ్బందులకి సమాంతరంగా ఆ బోనకల్ నుంచి ఖమ్మం పోయే రోడ్డును కూడా మరమ్మతులు చేసి దాన్ని 4 వేలుగా తయారు చేయడంతో ఒక అభివృద్ధి దశగా కనపడతా ఉంటది. అదేవిధంగా మా రామకృష్ణాపురం గేటు అనేక సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎన్నో గేట్లు అభివృద్ధి చెందినప్పటికీ డౌన్ పాస్ అయింది. ఆ బ్రిడ్జిలు కట్టారు కానీ రామకృష్ణాపురం నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం. రామకృష్ణాపురం అనేది ఖమ్మానికి అతి దగ్గరగా ఉండటంతో అనేక గ్రామాల ప్రజలు 2 నియోజకవర్గాల సమలీకృతంగా ఉన్నటువంటి ఈ గేట్ ని వాళ్ళు పూర్తిగా మర్చిపోయినట్టు కనపడతా ఉంది. ఒక వారం రోజుల నుంచి పూర్తిగా మూసివేయబడ్డది. వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఈ గేట్ ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయటమా లేకపోతే డెవలప్ చేయటమా, దాన్ని ఏదైతే చేస్తారో దాన్ని సౌకర్యంగా మార్చాలని, అదేవిధంగా ఈ రాక్ పాయింట్ తో తయారు కావడంతో అనేక ప్రజలకి సెంటర్ గా ఉండటంతో ఇక్కడ మాకు కృష్ణా ఆ స్టాక్ పాయింట్ మాకు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పాయింట్ ఇవ్వడంతో అనేక రకాల ఏరియాల ప్రజలకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం.